ఇప్పుడు చూస్తారనుకోలేదన్నమాట. ఇవాళైతే ఏసీ బండి చూసాను నేనైతే. ఈ బండి అయితే జాన్ డీర్ 5405. సో మొత్తం అంతా ఏసీ క్యాబిన్. సో లోపలికి వెళ్ళి చూసుకుందాం మొత్తం వ్యూ ఎలా ఉండిద్దో. సో ఈ క్యాబిన్లో చూసుకుంటే డ్రైవర్కి అయితే ఫుల్ కంఫర్టబుల్గా ఉంది. ఫ్రంట్ వ్యూ చూసుకుంటే చాలా సూపర్ ఉంటుంది అనమాట. సో ఈ బండి మొత్తం చూసుకుంటే ఇదైతే అడ్జస్టబుల్ స్టీరింగ్ అనమాట. సో ఇది ఇలా తిప్పుకుంటే పైకి వచ్చింది అనమాట. సో దాంతోపాటు ఈ కింద అడ్జస్టబుల్ స్టీరింగ్ ఉంది. సో ఇది ఇలా కిందకంటే స్టీరింగ్ అడ్జస్ట్ అయ్యిద్ది. దాంతోపాటు దీనికైతే ఫ్రంట్కి బ్యాక్కి ఇదే అనమాట ఒకేసారి. ఇది ఫ్రంట్ అంటే ఫార్వర్డ్, దీనికంటే బ్యాక్వర్డ్ వెళ్ళిద్ది. సో దాంతోపాటు గేర్స్ అయితే రెండు ఒకే పక్క ఇచ్చాడు బండికి. సో ఇటు సైడే ఉంది మెయిన్ గేర్స్ రెండు. సో ఇది పక్క అయితే ఫార్వర్డ్స్, ఇదైతే లోడ్ అడ్జస్ట్మెంట్ గేర్స్. దాంతోపాటు ఇది హ్యాండ్ ఎక్సైటర్ చాలా చిన్నగా ఉంది, విత్ స్మూత్ కంట్రోల్ అనమాట. ఇదైతే రోటావేటర్ పీటీఓ షాఫ్ట్ అయితే దీనికి మామూలు చిన్న జస్ట్ బటన్. ఇదైతే ఫ్లో అడ్జస్ట్మెంట్ అనమాట. ఇదైతే లోడ్ వేసుకోవడానికి, కిందకి పైకి అనుకోవడానికి. ఇదైతే డెప్త్ అడ్జస్ట్మెంట్. ఈ రెండు ఏంటంటేమో మనం ఎప్పుడైతే మన వెనకాల హెవీ ఇంప్లిమెంట్ చేస్తామో దానికోసం అయితే ఈ రెండు ఇచ్చారు. ఎంఈ ఫ్లో వేసుకున్నా కానీ, లేకపోతే లెవెల్ వేసుకున్నా బ్యాక్ పెద్ద పెద్ద ఇంప్లిమెంట్స్ కోసం అయితే ఇది. బండి మొత్తం ఏసీ క్యాబిన్. ఇదైతే ఏసీకి మొత్తం అంతా సిస్టమ్. ఇదే ఆడియో మొత్తం ఇన్బిల్డ్ మొత్తం అంతా. స్పీకర్స్ కూడా దీని లోపలే ఉన్నాయి. అండ్ అయితే ఈ బండి కాస్ట్ వచ్చేసి 24 lakhs. సో ఫుల్ వీడియో అయితే మన యూట్యూబ్లో ఉన్న వెళ్ళి చూసేయండి.